టర్కీనేమో పాలస్తీనాకి అనుకూలం, హమాస్ తీవ్రవాదులకు అనుకూలం, హిజ్బుల్లా తీవ్రవాదులకు అనుకూలం, హౌతీ తీవ్రవాదులకు అనుకూలం, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి అనుకూలం, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్కి అనుకూలం. ఈ తీవ్రవాద సంస్థలకి టర్కీ అనుకూలం. అదే సందర్భంలో టర్కీకి ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు ఇక్కడ అంటే యూరప్ దేశాలు. ఇది నాటో దేశాల్లో భాగస్వామి. జర్మనీ నాటోలో భాగస్వామి. జర్మనీ అధ్యక్షుడితో మీటింగ్ అయింది టర్కీ అధ్యక్షుడు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ని ఖండించాలని ఈయన, ఇజ్రాయెల్ చర్యలను సమర్థించుతూ ఆయన. దీంతో ఎంత ప్రయత్నించినా కూడా టర్కీ కోరిక నెరవేరలేదు. తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం, ప్రపంచమంతా మత సామ్రాజ్యాన్ని కావాలని దుశ్చర్యలు చేసే వాళ్ళని ప్రోత్సహించడం, ఓ పక్కన స్వయంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాప్ చేసిన హమాస్ వాళ్ళకి అత్యంత పెద్ద విలువ ఇవ్వడం, ఫైనల్గా పాలస్తీనా అనేటువంటిది ఒక ముస్లిం దేశంగా గుర్తించేలా చేయాలన్నటువంటి ప్రయత్నం, వీటన్నిటి మధ్య సాగుతున్నటువంటి అతిపెద్ద జూదం, ప్రజల ప్రాణాలని ఫలంగా పెట్టి అనేకంటే కూడా ఇజ్రాయెల్ బందీలని ప్రాణాలని ఫలంగా పెట్టి అంతర్జాతీయ సమాజంలో ఏదైతే అరబ్ దేశాలు కాకుండా ఇతర ముస్లిం దేశాలు కలిపి ఆడుతున్నటువంటి నాటకంలో కీలకమైనటువంటి ఘట్టంలో ఇప్పుడు యూరప్ సమాజం ఎదురు తిరుగుతూ ఉండటం అన్నది అర్థం కాని పరిస్థితి వీళ్ళకి. యూరప్ సమాజం తమ వెంట ఉంటే పాలస్తీనాను ఒక దేశంగా ప్రకటించేసి మరొక సిరియా లాగా, మరొక యెమెన్ లాగా, మరొక ఇరాన్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నారు. కానీ అట్లా సాధ్యం కాక అడ్డుపడుతున్నటువంటి జర్మనీ లాంటి వాళ్ళని చూసినప్పుడు మండిపోతుంది.